దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. యాకోబు పత్రిక, కృత నిబంధన యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ చరణం నుంచి 17వ చరణం వరకు కొన్ని మాటలు ఉన్నాయి. అయితే 13వ చరణం నుంచి మనం చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుదము రండి అని చెప్పుకొని వర్లారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము యాపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబము యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఆమేన్. చక్కటి వేద భాగాన్ని మనం చదువుకున్నాం. 13వ చరణంలో కనబడుతున్న మాట ఏమిటంటే, నేడైనా అనగా ఈ రోజైనా రేపైనా ఏదైనా ఒక దేశానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిద్దాం రండి అని చెప్పుకునే వారి కొరకు ఈ మాట. వాళ్ళ ఆలోచన ఏంటంటే 1 సంవత్సరం ఎటైనా పోవాలి, అక్కడ వ్యాపారం చేయాలి, బాగా డబ్బు సంపాదించాలి. డబ్బు లేకపోతే ఎవ్వరూ ఖాతరు చేయట్లేదు. చివరికి ఇంట్లో ఇల్లాలు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పుకొని వారులారా అని రాస్తుంది ఈ భాగంలో. బహుశా బైబిల్లో ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉంటుందా అని ఆలోచన చేస్తే రూతు గ్రంథంలో నయోమికి వచ్చింది ఇటువంటి ఆలోచన వచ్చిందే తడవు. ఆమె వెంటనే తన భర్తను పురికొల్పి పిల్లల్ని సిద్ధపరిచి, మనం ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదు, వచ్చేవి కరువు రోజులు, ఇబ్బందికరమైనటువంటి రోజులట. దైవ సేవకులు చెప్తున్నారు, ప్రవక్తలు పలుకుతున్నారు, టీవీ వార్తల్లో కూడా వింటున్నాం. కాబట్టి మనం క్షేమకరమైన స్థలంలోనికి వెళ్ళాలి. మనం వెంటనే బయలుదేరి వెళ్దామని చెప్పి బయలుదేరింది. తను, తన 2 పిల్లలు, భర్త, 4 కలిసి బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు అంటే దేవుడంటే ఎరగని ప్రజల మధ్యలోనికి వెళ్ళారు. దేవుడంటే ఇష్టం లేని ప్రజల మధ్యలోనికి వెళ్ళారు. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఏమాత్రము ఇష్టపడని ప్రజల మధ్యలోనికి వెళ్ళారు. ఎంతకాలం ఉన్నారా అంటే ఎంతకాలం ఉన్నారో స్పష్టంగా మనం ధ్యానించలేం. కానీ వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఆవిడ ఆశయాలన్నీ అడుగంటిపోయినాయి. తన భర్త చచ్చిపోయాడు, 2 పిల్లలు చచ్చిపోయారు, తను ఒంటరిగా దేశంలో మిగిలిపోయింది. అక్కడ ఉండగా తన యొక్క దేశమును గూర్చిన మాట వినింది. 1వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతుంది. వారికి ఆహారం ఇవ్వటానికి దేవుడే తన ప్రజలను దర్శించనని మోయాబు దేశంలో వినింది. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ నష్టపోయిన తర్వాత
ఒక వార్త విన్నది. ఆయన తన ప్రజలను ఆదుకోవడానికి, ఆహారం ఇవ్వటానికి ఆయనే దర్శించాడట. కాబట్టి ఇప్పుడు బెత్లెహేములో ఆకలి చావులు లేవు. బెత్లెహేములో కరువు లేదు. బెత్లెహేములో సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. కారణం ఏమిటంటే ప్రజలను వారి ఆకలి తీర్చడానికి, అవసరం తీర్చడానికి ఆయనే దిగి వచ్చాడట. ఇది ఎంత అద్భుతమైనటువంటి వార్త అంటే అంత అద్భుతమైనటువంటి వార్త. పొరుగు దేశంలో దేవుడంటే ఇష్టం లేని వారు కూడా ఆశ్చర్యపోయి చెప్పుకునేటువంటి వార్త ఈ వార్త. దేవుడే దిగి వచ్చాడు. ఎందుకోసం దిగి వచ్చాడంటే ఆయన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వచ్చాడట. దేవునికి తన ప్రజల పట్ల ఉన్న మక్కువ ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే, ఆజ్ఞాపిస్తే ప్రకృతి అంతా దేవునికి సహాయం చేస్తుంది. ఆ దేశంలో ఉన్నటువంటి చెట్లకు దేవుడు ఆజ్ఞాపిస్తే పళ్ళు కాస్తాయి. ఏ కోణంలోనైనా దేవుడు చేయాలనుకునే పని చేయొచ్చు. ఆయనే స్వయంగా దిగి రావలసిన అవసరం లేదు. ఎందుకు ఆయనే స్వయంగా దిగి వచ్చాడు అంటే ప్రజలకు ధైర్యాన్ని నింపటానికి. కరువు రోజుల్లో బ్రతికే భారం అని అనుకుంటున్నటువంటి కాలంలో ప్రజలు చెల్లాచెదురైపోయి వారికి నచ్చిన స్థలాలకి పోయి నష్టపోతున్నారు. లాభపడితే బాగుండు. నయోమి ఫ్యామిలీతో వెళ్ళిపోయింది. బాగుపడితే బాగుండు, నష్టపోతా ఉంది. ఇక్కడ నయోమిని గూర్చే మనం చదువుతున్నాం కానీ నయోమిని అనుసరించి నయోమి లాంటి స్వభావం కలిగిన వారు ఆ దేశంలో చాలామంది ఉంటారు. వాళ్ళని ధైర్యపరచడానికి దేవుడే దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు తను భూమి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను పాలించడానికి అనేక పర్యాయాలు ఆయనే దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆదాముతో చల్లపూట ప్రతిరోజు సహవాసం చేయడానికి వచ్చేవాడా? ఆదామును తీసుకొని వెళ్ళేవాడా? ఆయనే వచ్చేవాడు. అంటే దేవునికున్న ఆలోచన ఆయన ఎప్పుడూ తన ప్రజలతో ఉండాలనేటువంటి ఆలోచన. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక యవనస్తుడు దయ్యం పట్టి భయంకరంగా శ్మశానాల వెంబడ తిరుగుతున్నాడు. బంధువులు వదిలేశారు. ఇక చేసేది ఏమీ లేక. ఎందుకు వదిలేశారంటే ఇనుప సంకెళ్ళ చేత బంధించినా సరే వాటిని తెంచుకొని వాడు శ్మశానాల వెంట పోయి రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకునేటువంటి దుర్భరమైన అవస్థ. ఇక మనం సంరక్షించలేమని వదిలేశారు. వదిలేస్తే వాడు ఊర్లో తిరగటం మొదలుపెట్టాడు, అడవిలో తిరగటం మొదలుపెట్టాడు, శ్మశానాల్లో తిరగటం మొదలుపెట్టాడు. దొరికిందంతా తింటున్నాడు. రాక్షస స్వరూపం అన్నమాట అండి. ఎవ్వరి వలన కాలేదు బాగు చేయటానికి. అయితే యేసుక్రీస్తు వారు ఆయన ఉండే చోటికి దోణి ఎక్కి వచ్చినట్లుగా భాగంలో కనబడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది ఎంత వాస్తవమా లేకపోతే సత్యమా అసత్యమా అనేది పక్కన పెడితే ఆయన నీ దగ్గరికి రావటం అనేది పక్కా సత్యం. నువ్వు కష్టంలో ఉంటే నువ్వు బయటికి బంగారంలా కనబడచ్చు, ఉన్నతమైన వస్త్రాలు ధరించవచ్చు, కానీ అంతరంగమందు వేదన ఎవరి హృదయంలో ఉందో వాళ్ళని వాదార్చటానికి వారి చెంతనే ప్రత్యక్షమయ్యే దేవుడు మనం ఆరాధించే దేవుడు. నిజంగా గుండెలు భారంతో హృదయపు వేదనతో ఎవరైతే అల్లాడిపోతూ ఉంటారో వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ధైర్యపరుస్తాడు,
వాళ్ళ కొరకు ప్రవక్తలను పంపిస్తాడు. వాళ్ళ కొరకు దేవుని యొక్క వాక్కును పంపిస్తాడు. చాలా సందర్భాల్లో మనం డైలీ వాక్యాలు వస్తూ ఉంటాయి. ఎవరెవరో దైవ సేవకులు పెట్టి పంపిస్తూ ఉంటారు. కొందరు చెప్తూ ఉంటారు, ఈరోజు మీరు పంపించిన వాక్యం నా హృదయానికి ధైర్యాన్ని ఇచ్చింది అని. వాక్యం ద్వారా, వర్తమానాల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రత్యక్షతల ద్వారా దేవుడు ఆయన పిల్లలు దర్శిస్తూ ఉంటాడు. ఎందువల్లంటే మనమంటే ఆయనకి అంత మక్కువ. అప్పుడు ఎప్పుడో సమూయేలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పెళ్లి దగ్గరికి వస్తూ ఉంది, చేతిలో డబ్బులు లేవు, ప్రార్థన చేయడం ఎప్పుడో విన్నా నేను. మరలా ఆ ప్రార్థన మళ్ళీ నేను వినలేదు. కారణం ఏంటంటే ఆయన మరలా చెప్పిన మాట ఏంటంటే, అన్నింటికీ అన్ని దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు అని. ఈ ప్రార్థన చేసినప్పుడేమో డబ్బులు లేవని చేశాడా, 2 రోజులు కూడా గడవక ముందే దేవుడు అన్నీ సమకూరుస్తున్నాడని చెప్పాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? ఒకవేళ నా బంధువులు, నా స్వజనులు, నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటే, వీళ్ళందరూ అప్పుడు ఉన్నారు కదా, అధైర్యపడి దుఃఖంతో ఎలారా దేవుడా అని అల్లాడిపోతున్నప్పుడు అప్పుడు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారనే ధైర్యం అతనికి లేకుండా ఎందుకు ఊరికే భయపడ్డాడు? చుట్టూ ఎంతమంది ఉన్నా దేవుడు ఆజ్ఞాపించకపోతే ఒక్కరు నేనున్నానని చెప్పలేరు. అలాగున దేవుడు ఏం చేస్తాడంటే, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనకు సపోర్ట్గా ఉండేటట్లు లేపుతాడనమాట. అలా జరుగుతూ ఉంది అంటే ఆయన నీ మధ్యలో పనిచేస్తున్నాడని అర్థం. దేవుడు ఉన్న చోట దుఃఖం ఉండదు, వేదన ఉండదు. దేవుడు లేని చోట అన్ని ఆరాటాలు, పోరాటాలు. జక్కయ్య జీవితంలోనికి దేవుడు రాకమునుపు జక్కయ్య చాలా చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. పిసినరుడు, అక్రమకారుడు, అధికమైన వడ్డీలు వసూలు చేసేవాడు, పాపి అయిన మనుష్యుడు. ఏం పేరు పెట్టారండి జనాలు? పాపాత్ముడు. యేసు వచ్చిన వెంటనే ఆయన జీవితంలో గొప్ప మార్పును మనం చూస్తాం. దయాగుణం వచ్చేసింది. అన్యాయం నా దగ్గర ఉంటే నా ప్రభు నా ఇంట ఉండలేడు అని అనుకున్నాడు. వెంటనే నిర్ణయాలు తీసేసుకొని ఎవరి దగ్గర ఒక వంతు తీసుకుంటే 4 వంతులు ఇచ్చి తన యొక్క ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాప హృదయాన్ని బయలుపరుచుకున్నాడు. దేవుడు ఉంటే ఇలాగే జరుగుతుంది. దేవుడు లేకపోతే ఆరాటం, పోరాటం. దేవుడు లేని మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఎక్కడికో ఓ సంవత్సరం పోదాం, అక్కడ ఉందాం. ఏం చేస్తారటండి? అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదించి ఏమండి వద్దాం అనుకుంటారట. ఈ మాట 2 కొడుకుల్లో చిన్నోడు కూడా అదే అనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, డాడీ ఇక ఎంతసేపు చూసినా తాతయ్య సంపాదించి నువ్వు తింటున్నావు, నువ్వు సంపాదించిందేమో మేము తింటున్నాం. కాబట్టి మాకంటూ ఒక బాధ్యతలు ఉండాలి. కాబట్టి మేము బిజినెస్ చేస్తాం, మా వాటా మాకు ఇచ్చేసాయి. తండ్రి తనకు యుక్త వయసు వస్తే చేసే సమర్థుడని తండ్రికి అనిపిస్తే కుమారుడు అడక్కముందే ఇచ్చుండేవాడు. తండ్రికి అనిపించకపోయినా కుమారుడు ఆరాటం అన్నమాట అండి. వెంటనే తండ్రి తన భాగాన్ని లెక్కగట్టి ఇచ్చినప్పుడు లాభం సంపాదిద్దాం, సంవత్సరం ఉందాము, గొప్ప పలుకుబడితో తిరిగి వద్దాము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఉల్టా అయిపోయింది, తారుమారు అయిపోయింది. వెళ్ళటం అయితే వెళ్ళాడు కానీ లాభం మాట దేవుడెరుగు, నష్టం వచ్చింది. ఒక్కడ చేశాడు ఆ వ్యాపారం, వెళ్ళినప్పుడు అక్కడే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్నేహితులు తయారయ్యారు. దుష్ట సాంగత్యం అట మంచి నడవడిని
పాడు చేస్తుందట. స్నేహితులు వారి ఆలోచనలు ఎలాంటివంటే, ఈరోజు ఫస్ట్ నైట్, ఏమి నైట్ అండి, 31st నైట్. ఈ సంవత్సరం చెయ్యాలిరా మనం, ఎవ్వడూ చేయలేనంత పేరుండిపోవాలి. పౌలరాజు నేను నర్సీపట్నం వెళ్ళాం. జతలు జతలు పోలీసులు తిరుగుతున్నారు బళ్ళు వేసుకొని, కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా. 5 రోడ్ల జంక్షన్లో 10-20 బళ్ళు పక్కనెట్టారు, ఇక్కడే ఉంచండి. వీధులంట తిరుగుతున్నారు పట్టిపోవడానికి. ఈ తుప్పల్లోకి పోతున్నారండి పోలీసులు. ఎందుకు పోతున్నారయ్యా ఈ తుప్పల్లోకి, ఎందుకు వెళ్తున్నారంటే, మీకు తెలదండి పాస్టర్ గారు, ఆ తుప్పల్లో బ్యాచ్లు ఉంటారు. నీకెలా తెలుసు అంటే, అందుకే నేనేం చెప్పబుద్ధి అన్నాడు. ఎలా ఉండాలంట, గుర్తుండిపోవాలట. మనం చేసే పార్టీ ఎలా ఉండాలండి, గుర్తుండిపోవాలి. ఒకవేళ అలా డ్యాన్స్ చేశారో, లేకపోతే మరి ఆహారం తిన్నారో, మరి ఎటువంటి పాపకార్యాలు చేశారో తెలియదు, కానీ గుర్తుండిపోయేలాగా లాస్ ఎవడికి వచ్చిందంటే వీడికి లాస్ వచ్చింది. వ్యాపారం అంతా నష్టపోయాడు. అంతా నష్టపోయిన తర్వాత వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. డబ్బుతో ఒంటరిగా వెళ్ళాడు, పేదరికంతో ఒంటరిగా వచ్చాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, తనకున్న సిరి సంపదలన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి అన్నమాట. దేవుడు ఒకరిని హెచ్చించకుండా ఎవ్వడు కోటీశ్వరుడు అయిపోలేడు. ఒకని తల వెంట్రుక తెల్లగానైనా నల్లగానైనా కాదనమాట. దేవుడు బలపరిస్తే, ఆశీర్వదిస్తే ఎవ్వరూ ఆపలేరు. దేవుడు ఆశీర్వదించను అని అనుకుంటే, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా గొర్రెతో ఒక బెత్తుడు అన్నట్లుగానే ఉంటుంది బ్రతుకు. ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ప్రయోగాలు మన జీవితంలో చేస్తూనే ఉంటాం. అదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, నేల విడిచి సాము చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో వాడు ఏమీ చేయటు, వాడు సిరి సంపదలు అలాగే పెరిగిపోతూ ఉంటాయి. వీడు ఎన్నో చేస్తూ ఉంటాడు, ఎంత చేసినా పెట్టుబడే కనబడదు. తేడా ఏంటంటే, ప్రభు ఉండటం, ప్రభు ఉండకపోవటం. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, నీ ఆలోచనలు నీకు సరిగా అనిపించవచ్చునేమో, కానీ నీ ఆలోచనలు సరికాదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పుకొని వారులారా, అలాగునా చెప్పుకునేవారులారా, మీకే ఈ మాట, రేపేం జరుగుతుందో మీకు తెలియదు. చెప్పండి అందరూ, రేపేం జరుగుతుందో మీకు తెలియదు. మీ పక్కోళ్ళకి చెప్పండి ఆ మాట. ఏం జరుగుతుంది, జనవరి 1 కొత్త బట్టలు వేసుకుంటాం, చక్కగా భోజనాలు చేస్తాం, అంటాం. మనకు తెలిసింది ఇలాగని మనం అనుకుంటాం, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రేపేమీ సంభవించినో మీకు తెలియదు. ఎవరికి? ఒక పట్టణానికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి, వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి, అధిక సంపాదనతో తిరిగి వద్దాం అనుకున్న వాళ్ళకి చెబుతున్న మాట, రేపటిని గురించి నీకు తెలియదు, జాగ్రత్త. రేపేమి సంభవించినో తెలియదు, జాగ్రత్త. చదవండి. మీ జీవమేపాటిది. జీవం అంటే ఊపిరి. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు పంట ఇంటికి వచ్చిన తర్వాత ఒక రైతు. ఎలా అన్నాడంటే, ఎంత గర్వంగానో ఎంత అహంకారంగానో అన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇదంతా నీకోసమే నీకోసమే నీకోసమే. ఇంకా అంటాడు, కొట్లు విప్పి పెద్దవి కట్టించాలి. ఏం కొట్లు? ధాన్యపు కొట్లు.
ఆహారం నిల్వ చేసే గదులు కట్టించాలి. ఇంత సంపాదించాను, ఇంత సంపాదించాను, ఇంత సంపాదించాను. తినుము త్రాగుము సుఖించము, తినుము త్రాగుము సుఖించము అంటే ఒక శబ్దం వినబడుతుంది. ఒరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం ఏమైనట్టు పొద్దుటికి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో మాటలు, ఎన్నో సంభాషణలు, రేపటిని గూర్చి నిరీక్షణ లేని బ్రతుకులు. ఈరోజు దేవుని ఆరాధిస్తున్న, దేవుని సేవిస్తున్నటువంటి మీకు అటువంటి పరిస్థితులు రావు. కారణం ఏంటంటే ప్రతి క్షణం మనకు ఒక నిరీక్షణ ఉంది. మన దేవుడు మనకు ఆయుష్ ఇస్తే, దేవుడు మనల్ని బలపరిస్తే, దేవుడు మనల్ని నడిపిస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని అనాలి. కానీ దేవుని చిత్తం లేకుండా నువ్వేది చేద్దామన్నా సరే ఏది చేయలేవని ఈ భాగంలో చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే, దేవునికి అనుకూలమైతే 15 వచనంలో మనము బ్రతికి ఉండి ఇది అది చేస్తామని చెప్పాలి. ఏ రోజుకి ఆ రోజే, ఈరోజు నాకు చివరి రోజు అన్నట్లుగా ఉండాలి. అర్థమవుతుందండి? ఏ రోజుకి ఆ రోజే మన బ్రతుకులో చివరి రోజు అన్నట్లుగా ఉండాలి. దేవుడు ఎప్పటికప్పుడు మనకేం చేస్తాడు తెలుసండి? ప్రమోషన్ ఇస్తాడు. మరొక రోజు మరొక రోజు మరొక రోజు. మనకు నీకు ఒక 10 రోజులు ఏకంగా ఇచ్చేసానని చెప్పే పరిస్థితులు ఏమీ లేవు. అర్థమైందా? ఆ హిజ్కియాతో చెప్తాడు కదా, ఏమని చెప్తాడంటే, నీ టైం అయిపోయింది నాయన, నీ ఆయుష్కాలం అయిపోయింది, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు. ఇప్పుడు ఆయనకున్న టైము, ఆయన ముందున్న పని, హిజ్కియాకున్న టైము, దేవుడిచ్చిన టైము, ఆయన చుట్టూ ఉన్నటువంటి పని లెక్క కడితే చేయలేము. ఇది వీలు పడదు, ఇది సరిపోదు, టైం సరిపోదు. కానీ ఆయుష్ లేదు, చక్కబెట్టుకోవాల్సిందంతా బోల్డ్ అంత ఉంది. అప్పుడు ప్రార్థన చేశాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో కూడా యాకోబు ఏం చేస్తాడంటే, బాగానే తింటున్నాము, బాగానే బ్రతుకుతున్నాం, దినాలు బాగానే జరుగుతున్నాయి, ప్రయాణాలు కూడా బాగా జరుగుతున్నాయి, హ్యాపీగా ఉన్నాము, కుటుంబం చక్కగా సాగిపోతుంది అని అనుకునేటువంటి కాలంలో దేవుడు ఏం చెప్పాడంటే, యాకోబు, కష్టకాలంలో నీవు మొక్కుకున్న మొక్కుబడి ఒకటి ఉంది. అదేమిటంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను దేవునికి ఒక బలిపీఠం కడతానని చెప్పావు. ఎప్పుడు? అప్పుడు కష్టం వచ్చినప్పుడు. మర్చిపోయావు. కాబట్టి లే, సిద్ధపడు, నీతో ఉన్నవారిని సిద్ధపరచు. వెంటనే స్పృహ వచ్చింది, లేచి కూర్చున్నాడు, పనివారిని అందరినీ పిలిచాడు. నేను మర్చిపోయాను, దేవుడు నన్ను క్షమించును గాక. మనం అందరం బయలుదేరదాం. రేపు దేవునికి బలిపీఠం కట్టవలసి ఉంది. దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. కాబట్టి మనం అందరం వెళ్ళి దేవుని యొక్క బలిపీఠం కడదాం. ఓ రెడీ 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 అంటున్నారు అందరూ. కాదు, మీ పాపపు మాలిన్యమును కడుక్కోండి, మీతో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాప సంబంధమైన విగ్రహాలు తొలగించుకోండి, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి. ఈ రాత్రి నుండి తెల్లవారులోగా, రేపు కదా ఆలయం బలిపీఠం కట్టడానికి వెళ్తారు. ఈ రాత్రి దేవుడు మాట్లాడితే వెంటనే తన పనులకి చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే చెప్పండి, వాళ్ళను శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచమని అడగాలి, తెల్లవారుజామున పనికి జాయిన్ అవ్వాలి. పనికి జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఎలా ఉండాలంటే శుద్ధీకరణ పొందాలి. ఇప్పుడు మన మధ్యలో టైం ఎంత అవుతుంది? ఇక తెల్లవారడానికి ఒక 6 గంటల టైం ఉంది.
ఈ 6 గంటల్లో ఏం చేయాలటండి? ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి, క్షమించమని అడగాలి, పవిత్రపరచమని అడగాలి, ప్రాధేయపడాలి, బ్రతిమలాడుకోవాలి. అలాంటప్పుడే ఆయన బలిపీఠం కట్టడానికి మనం యోగ్యులమవుతాం. యాకోబు చెప్పాడు. యాకోబు మాట చొప్పున తన పరివారము సిద్ధపడ్డారు. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనుషులందరూ బాధ్యతలు మార్చిన వారు కొందరు, అతిగా ఆలోచించినటువంటి వారు మరికొందరు. ఏం చేయాలో అది యాకోబు మర్చిపోయాడు. ఏం చెయ్యక్కర్లేదో అది చేస్తున్నారని ఈ కొత్త నిబంధనలో యాకోబు చెబుతున్నాడు. ఈ యాకోబు వేరు, ఆ యాకోబు వేరు. ఏం చేద్దామటండి? అక్కడికి వెళ్దాం. ఒక్క సంవత్సరం ఉంటే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒక ఆవిడ ఏమనేదంటే, ఈ బాకీలన్నీ పోవాలంటే మా ఆయన ఒక సంవత్సరం దుబాయ్ పోవాలి. ఆ దుబాయ్లో ఏమో ఆ సేట్లు డబ్బులు జల్లుతారేమో, ఏరుకోవడమే అనుకుంటేదేమో పాపం. మా ఆయన దుబాయ్ వెళ్తే నా బాకీలన్నీ పోతాయి. మా ఆయన దుబాయ్ వెళ్తే నా బాకీలన్నీ పోతాయి. మా ఆయన దుబాయ్ వెళ్తే నేనే అప్పులు ఇస్తాను. మా ఆయన దుబాయ్ వెళ్ళి వస్తే ఆడు దుబాయ్ వెళ్ళడం లేదు. దుబాయ్ వెళ్ళాలంటే డబ్బులు ఎంత తర్వాత అడుగుతున్నారు. అర్థమైందా? ఆ డబ్బులే ఉంటే చెప్పండి, ఆ డబ్బులే ఉంటే. ఈ మధ్య వాట్సాప్లో నేను ఒక చిన్న రీల్ చూశాను. అదేమిటంటే, అప్పులు 20,000 అప్పు ఉందంట ఆడికి. అప్పు ఉందని ఆడు పురుగుల మంది తాగాడట. ఆ వెంటనే వాళ్ళ మామయ్య ఆడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి 60,000 ఖర్చు పెట్టి బాగు చేయించాడంట. ఆడు చెప్తున్న మాట ఏం అర్థం అవ్వలేదా? ఏమర్థమైంది? 20,000 తీర్చలేకే ఆడు చచ్చిపోదామని అనుకుంటే ఆడు బతికించి 60,000 అప్పు అంటగట్టాడట. తానొకటి తలస్తే దైవం ఒకటి తలచిందంట. మనుషులు అలాంటి ఆలోచన పరులుగా ఉన్నారు. ఎరగని దేవుడు కాదు, ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. నీ ఆలోచనలు అక్కర్లేదు. దేవుని చిత్తం అయితే తప్ప నేనేమి చేయజాలను. ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుడు వెళ్ళమంటే తప్ప, దేవుడు లే అంటే తప్ప, దేవుడు చెప్పకుండా కొంచెమైనా నేనేమీ చేయలేను. యెహోషాపాతు చాలా కాలం అదే మాట మీద నిలబడ్డాడు. దేవుని చిత్తం లేకుండా నేను యుద్ధానికి పోను, దేవుడు బయలుపరచకుండా నేనేమీ చెయ్యను అని చెప్పేటువంటి వ్యక్తిని వియ్యంకుడు ఎలా మార్చేసాడో తెలుసా? ప్రతి దానికి దేవుని చిత్తం. మనం చేసేదే దేవుని చిత్తం. ఏంటండి? మనం చేసేదే దేవుని చిత్తం. మీ అందరూ విశ్వాసులుగా మీ యాత్ర ప్రారంభించి ఇప్పటి వరకు పరిశుద్ధమైన జీవితానికి వచ్చి చాలాసార్లు నేను బోధించాను. పవిత్రమైన జీవితం గురించి చాలాసార్లు బోధించాను. మరి విన్నారేమో వినలేదేమో పక్కన పెడితే, సమూయేలుకి వారి కుటుంబానికి బోధించారు. ఆభరణాలు విగ్రహాలతో సమానం, అవి తీసేయాలి, కనీసం పెళ్లి టైంలోనైనా తీసేయాలని చెబితే ఓకే శబాష్, థ్యాంక్ యూ, మంచి ఆలోచన మాకు చెప్పారు. ఒక్క క్షణంలో మార్చేశారు. పరిశుద్ధాత్ముడు, దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన తలుచుకుంటే రాళ్ళు మారిపోతాయంట. అర్థమైందా? మనుషుల యొక్క ఆలోచన సరళి, మనుషుల యొక్క పెళ్లి కూతురు అంటదంట, ఇప్పుడు తీసేయమంటారు, ఇంకెప్పుడు తీసేయమంటారు అంటే, ఏమే అర్ధ గంటలో పెట్టుకొని మళ్ళీ వచ్చి రిసెప్షన్లో కూర్చోవచ్చు.
పావుగంట చాలు నువ్వు తీసేస్తే నువ్వు పవిత్రమైపోతావు. పాస్టర్ గారు ఆశీర్వాదాలు ఇచ్చేస్తారు. ఆశీర్వాదాలు ఇచ్చిన వెంటనే మరలా నువ్వు మునుపటి కంటే అధికమైన అలంకరణ చేసుకుంటే బాగుంటుంది. ఆడికి మతి లేదు, వీళ్ళకి మతి లేదు. నీ ఆలోచనలు కాదు, ప్రభు చిత్తమే ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆ మధ్య ఇప్పుడు ఎవరు చేయట్లేదు, కానీ ఆ మధ్య హ్యాండ్ బ్యాగులు ఉండి మేడమ్స్కి, సిస్టర్స్కి, విశ్వాసులైన సిస్టర్స్కి హ్యాండ్ బ్యాగ్ ఇలా ఓపెన్ చేస్తే స్టిక్కర్లు ఉంటాయి. ఏమి స్టిక్కర్లు అండి? బొట్టు స్టిక్కర్లు. ఊరు దాటిన తర్వాత అవి ఓపెన్ చేసి స్టిక్కర్ తగిలిచ్చేసుకోవటం. వెళ్ళాల్సిన ప్రయాణాలన్నీ చేసేసి తిరగాల్సిన చుట్టారకాలన్నీ తిరిగేసి మరలా ఇంటికి వచ్చేటట్టు తీసేసి మరలా హ్యాండ్ బ్యాగ్ పెట్టేసుకోవటం. భక్తి వేషధారణ ఎలా చేసినా పర్లేదు. దానికి మళ్ళీ కోటింగ్ ఏంటంటే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, కానీ బాహ్య రూపాన్ని చూస్తాడా? మనకి ఏది నచ్చితే అది దేవుని చిత్తం అనుకునే పరిస్థితుల్లో నేటి క్రైస్తవ సమాజం ఉంది. నువ్వు అనుకుంటే దేవుని చిత్తం కాదు, నువ్వు అనుకోకపోతే దేవుని చిత్తం కాదని అనటానికి లేదు. ఎప్పుడు దేవుని చిత్తం దేవుని చిత్తమే. పవిత్రంగానే ఉంటుంది, పరిశుద్ధంగానే ఉంటుంది, నీతిగానే ఉంటుంది, యథార్థంగానే ఉంటుంది. మీ అన్నటికి మారదు ఆయన తలంపులు. మనమే మనకు నచ్చినట్టుగా మారిపోయి, చూసారా దేవుని చిత్తం కాబట్టి ఈ పని నేను చేయగలిగానని సగౌరవంగా మనం చెప్పేస్తూ ఉంటాం. ఒక ఆయన చెప్పాడు, దేవుని చిత్తం కాకపోతే ఆగిపోవాలి కదా అంటే, ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, కానీ స్విచ్ ఆపిన వెంటనే ఫ్యాన్ ఆగదట. అలాగ ఒక 5-10 సార్లు తిరుగుతూ ఉంటుందట. ఆ తిరుగుడు ఏమనుకుంటారంటే, నేను తప్పుదం చేసినట్టయితే ఆగిపోవాలి కదా, ఇది ఆగటం లేదు అంటే అది కొన ఊపిరితో తిరుగుతుందనే సంగతి వాళ్ళకి తెలియక, పవర్ కట్ అయిపోయింది కాబట్టి ఆ తిరుగుడు నిజమైన తిరుగుడు కాదు అని వాళ్ళకి తెలియక, అది బలిమితో కూడినటువంటి తిరుగుడు కాదని వాళ్ళకి అర్థం కాక తిరుగుతుంది కదా అనుకుంటారు. తన కృపను దేవుడు విస్తరించినంత కాలం అందరూ హీరోలే. ఎప్పుడైతే తన కృపను నిలుపుదల చేస్తాడో అందరూ రోడ్డును పట్టేయాల్సి వస్తుంది. భాగ్యవంతుడిగా రావాలని అనుకొని ఉన్నాస్తి పట్టుకొని వెళ్ళి ఏమి లేకుండా చివరికి గంజి మెతుకులు కూడా దొరకని, పందులకేసే ఆ పొట్టు కూడా దొరకని దురవస్థలోనికి మారిపోయాడు. అందువల్ల మనం ఏం చేసినా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. ప్రభువా నీ చిత్తం, నీ చిత్తం. ఇల్లు కట్టాలంటే దేవుని చిత్తం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చాలామంది పునాదులతోనే ఆగిపోతున్నాయి, సన్సైడ్ల వరకు వచ్చి ఆగిపోతున్నాయి. చాలామంది స్లాబ్ వేసుకోలేకపోతున్నారు, కొంతమంది ప్లాస్టింగ్లు చేసుకోలేకపోతున్నారు. చాలామంది కట్టిన ఇండ్లలో నుంచి తుప్పలు బలుస్తున్నాయి, గోడ సందుల్లో నుంచి చెట్లు మలుస్తున్నాయి, పూర్తి చేసుకోలేకపోతున్నారు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. దేవుని చిత్తం లేకుండా ప్రయత్నం చేస్తే అప్పుల పాలు అయిపోతారు, కానీ దాని యొక్క ముగింపు చూడలేరు. పెళ్ళైనా పేరెంటమైనా జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలన్నా మొట్టమొదట నువ్వు సంప్రదించవలసింది ఎవరిని అంటే నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుని. ఒక్క మాట అడిగితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆలోచనలను ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. నిన్నేం చేస్తాడంటే అనేకుల కంటే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. అడగం, నాకు అన్నీ తెలుసులే, దీనికి కూడా ప్రార్థన చేయాలి ఏంటంటే దానికి కూడా ప్రార్థన చేయాలి. చిన్నదానికి దేవుని అడగాలి, పెద్దదానికి దేవుని అడగకుండా చేసిన ప్రతి పనిలో మనం నష్టపోతాం. నాశనం అయిపోం, కానీ నష్టపోతాం. అర్థమవుతుందా? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకొని దేవుని చిత్తానికి
మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవుడు సహాయం చేస్తే, దేవుని చిత్తమైతే నేను ఈ కార్యము చేస్తానని చెప్పాలి. అది బైబిల్లో వ్రాయబడినటువంటి మాట. ఈ 2026 సంవత్సరంలో అడుగుపెట్టే మనకి దేవుడు చెప్పే మాట ఏమిటంటే, ఇక మీదట నువ్వు చేసే ప్రతి కార్యము ఏమని నువ్వు ప్రారంభించాలి అంటే, నా దేవుని చిత్తమైతే ఈ పని నేను చేస్తానన్నాలి. దేవుని అధికారానికి నువ్వు అప్పగించుకుంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆ చివరి 17వ చరణంలో అంటాడు, అలాగని ఏమండి, అన్నింటికీ చేతులు ముడుచుకొని కూర్చుంటే పనికి రాదు. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి మరలా ఇది ఒకట, నీకు మేలు చేయడం వచ్చు, నువ్వు ఈ పని చేస్తే ఇతరులకు మేలు కలుగుతుంది, తెలిసి కూడా నువ్వు చెయ్యవు. నువ్వు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎవరి ఆస్తి పడేసుకోలేదు, కానీ నువ్వు చేయాల్సిన మేలు చేయకపోతే పాపిగా మారిపోతావట. దేవునికే మహిమ కలుగునుగాక. ఇలాంటి పాపాలు గుట్టలుగా మన మీద నిల్చుంటాయి. మనకెందుకు ఆలేపోతారు అంటే పాపిగా మారిపోతామట. బైబిల్ చెప్తున్న మాట అర్థమవుతుందా? ఈ చిన్న విషయమే నువ్వు చేస్తే పని అయిపోద్ది, దానివల్ల వాళ్ళ కాపురమే నిలబడిపోద్ది, వాళ్ళ బ్రతుకులే దీవెనకరంగా మారిపోతాయి, వాళ్ళ కుటుంబమే రక్షణలోనికి వచ్చేస్తుంది. చిన్నది ఒక్క మాట, అది కూడా చేయకపోతే వచ్చేది ఏమిటంటే పాపం. ఇటువంటి పాపాలు కోకొల్లలుగా విశ్వాసాల జీవితాల్లో గూడు కట్టుకొని ఉన్నాయి. ఈ పాపాన్ని తీసివేయగలిగిన కృప మనం ఆరాధించే దేవునికి మాత్రమే ఉంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఒక్క మాటే కదా, ఒక్క మాట చెప్తే బ్రతుకులు మారుతాయి. అర్ధాంతరంగా ఎలా బ్రతకాలో తెలియక చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చెప్తాడు, బ్రతికేస్తాడు. పెట్టుబడి ఏం అక్కర్లేదు. ఏమండి, అడుగు 1 లక్ష ఇచ్చి నిలబెట్టాలన్నా అవనే పని లేదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీకు బ్రతుకుని దేవుడు ఎలా ఇచ్చాడో అది చెప్తే వాడు బ్రతికేస్తాడు. వాడికి ఐడియా రావట్లేదు, వాడికి ఏ దారి కనబడటం లేదు, ఎటు చూసినా శూన్యమే. శూన్యంలో చీకట్లో ఉన్నటువంటి వాడికి వెలుగు అనేది ఒకటి ఉందని, ఆ వెలుగే నా మీద పడినప్పుడు నేను ప్రకాశించానని, ఆ వెలుగులోనికి నువ్వు వస్తే నువ్వు కూడా ప్రకాశిస్తావని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే నీ బ్రతుకులో ఆనందాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. అర్థమైందా? ఐడియా ఇవ్వు. నీ ఐడియా కోరుకుంటున్నాడు. నీ ఐడియా ఒక కాపురాన్ని నిలబడుతుంది, నీ ఐడియా ఒక జీవితమే నిలబడుతుంది, నీ ఐడియా ఒక కుటుంబమే నిలబడుతుంది. చెయ్యగలిగి నాకెందుకులే అని తప్పించుకుంటే నీ అంతటి భయంకరమైన పాపి మరొకడు ఉండకపోవచ్చు. ఇటువంటి పాపాలన్నీ మన జీవితంలో నుంచి తొలగిపోవాలి. అవునంటారా పౌలరాజు గారు? లేచి విన్నాడు, తెలిగేస్తున్నావా? దేవుని పిల్లలం, చిన్న విషయాలే, పెద్ద మర్మాలేం మనం ధ్యానించేయటం లేదు. కళ్ళ ముందు టూకీగా కనబడుతున్న మాటలే మనం చదువుతున్నాం. ఈ 11వ చరణం నుంచి మనం చదివితే, సహోదరులారా, ఒకరికొకడు విరోధముగా ఒకరికొకడు మాటలు, ఎన్నో ఇలాంటి 100. హాయ్ బ్రదర్ బాగున్నా, హాయ్ బ్రదర్ బాగున్నా, బాగునంట ఎదురెదురుగా. పక్కకి వెళ్ళబోసరికి ఇటు సంగతి తెలిసి రాబోయే నాకు విరోధమైనటువంటి సంభాషణలు. దేవునికి విరోధమే, దేవుని పోలికగా పుట్టినటువంటి సాటి అయిన మనిషి మీద కూడా విరోధ భావమే. జాగ్రత్త సుమి. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. జాగ్రత్త పడాలి. పవిత్రమైన మనస్సాక్షి కలిగి
పరిశుద్ధమైన చేతులెత్తి నిత్యము ఆయన సేవిస్తూ, ప్రభువా నీ చిత్తము నా పట్ల నెరవేర్చండని మనం బ్రతిమలాడుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. అటువంటి దీవెన దేవుడు నిండుగా నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన.